క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలానే ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించి తన విలువైనటువంటి మాటలు తన గ్రంథంలో నుంచి నేర్చుకోవడానికి ఇంత గొప్ప భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, కొన్ని దినాలుగా యేసుక్రీస్తు వారి పుట్టుకను గూర్చి అనేక మంది సేవకుల ద్వారా అనేకమైనటువంటి టాపిక్స్తో అనేక పాఠాలు మనం వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎందుకు పుట్టాడు అనే దాని మీద ఎన్నో పాఠాలు మనం విన్నాం. ఇప్పటి వరకు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అనేది క్రైస్తవులంతా ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. యేసుక్రీస్తు పుట్టాడు, కానీ ఎందుకు పుట్టాడో క్రైస్తవులకు అర్థం కావాలి. క్రైస్తవులకు అర్థమైతేనే ఇతరులకు ప్రకటించే అవకాశం క్రైస్తవులకి ఉంటుంది. మరి క్రైస్తవులకే తెలియకపోతే క్రైస్తవుడు చెప్పగలుగుతాడా? మీరు చెప్పండి. గాబ్రియేల్ వచ్చాక ఎవరో చెప్పింది? గొర్రెల కాపరులకు చెప్పింది. గొర్రెల కాపరులు ఎవరు చెప్పారు? ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పారు. అవునా? క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టింది అని కేవలం పుట్టడం వరకే మనం ఆగిపోతే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడో మనకు అర్థం కాదు. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడో కొన్ని మాటలుగా మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టి శరీరధారిగా బ్రతికి ఈ మానవాళికి ఏం చేద్దామని ఈ లోకంలో పుట్టాడు? ఆయన ఏం చేయుట కొరకు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు అనేది కొన్ని విషయాలు మనం చూడక తప్పదు. లోక రక్షకుడుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు, శరీరధారిగా మన మధ్య బ్రతికినటువంటి యేసుక్రీస్తు వారు పాప విమోచన చేయటం కొరకు, పాపము నుంచి విమోచించటం కొరకు యేసుక్రీస్తు వారు రక్షకుడుగా ఈ లోకంలో పుట్టాడు. మరి పాప విమోచన కొరకు యేసుక్రీస్తు వారు పుట్టాడు. మరి పాపం నుంచి మనం విమోచించబడాలంటే మనం ఎలా విమోచించబడాలి? మనం అది ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడు, బాగానే ఉంది. కానీ పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించావా? సొంత రక్షకుడిగా యేసుక్రీస్తు వారిని నువ్వు విశ్వసించావా? ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని అసలు ఎందుకు పుట్టవలసి వచ్చింది అనేది మనం ఆలోచించగలిగితే లూకా సువార్తలో ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చూస్తారు ఒకసారి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడుగా యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు వారు రక్షకుడుగా ఈ లోకంలో ఎందుకు పుట్టాడని మనం సంతోషపడుతున్నాం, మంచిదే. కానీ ఆ సంతోషం కడ వరకు నిత్యం మనతో ఉండాలంటే యేసుక్రీస్తు వారిని మనం సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. అసలు పుట్టవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? రక్షకుడుగా ఈ లోకంలో ఎందుకు పుట్టాడు? ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా ఈ లోకంలో ఎందుకు ఆయన ఇంత క్యాటబిలిటీతో పుట్టాడు? ఆయన ఎందుకు ఇంత ఖ్యాతి ఆయనకి? ఒక కన్య మరియ గర్భాన పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఇప్పటికీ వాళ్ళు తిట్టేవారు లేకపోలేదు సమాజంలో. కన్య మరియ కన్యత్వాన్ని అవమానించేవారు లేకపోలేదు. ఈరోజు అట్లాంటి వాటన్నిటినీ నిర్మూలించటానికే దేవుడు తన జీవవాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. పెట్టినటువంటి వాక్యంలో ఉన్నటువంటి వాస్తవాలు మనం తెలుసుకొని అజ్ఞానంగా మాట్లాడుతున్న వారు నోరు మోయించాలి కదండి. నిత్యము దేవుని మందిరానికి వెళుతూ క్రిస్మస్ చేస్తున్నటువంటి మనం క్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టాడో మనం కరెక్ట్గా మనం తెలుసుకోకుండా ఎదుటివారికి ఏం చెప్పగలుగుతాం? మనం చెప్పండి. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడమ్మా అంటే, నేను కొత్త బట్టలు కొనుక్కోవడానికి పుట్టాడంటే నీ భక్తి, నీ యొక్క పండుగ వేస్ట్. యేసుక్రీస్తు వారు పుట్టుక పరమార్థం మనకు అర్థం కావాలి.
ఆయన పుట్టడానికి గల కారణం ఏంటి? ఎందుకు పరలోకమందున్నటువంటి తండ్రి ఈ లోకానికి పంపించాడు? ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన స్థితి ఏంటి? అది మనం ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రారంభ 2 వచనాల్లో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి. యోహాను గారు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగాను. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఈ మాటలు. ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర ఉన్నటువంటి వాక్యమైనటువంటి ఆయన ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అర్థమవుతుందండి? వాక్యమైన ఆయన దేవుని యొద్ద దేవునిగా ఉన్నాడు. అలా ఉన్నటువంటి ఆయన భూమి మీద ఎలా పుట్టాడో తెలుసండి? 14వ వచనంలో శరీరధారిగా మన మధ్యలో నివసించడానికి ఏమండి వాక్యమై ఉన్నటువంటి ఆయన, దైవత్వం కలిగినటువంటి ఆయన దీనుడిగా, శరీరధారిగా, ఏమంటే ఒక సేవకునిగా దాసుని స్వరూపాన్ని ధరించి ధనవంతుడై ఉండి దరిద్రుడిగా ఈ లోకంలో ఎందుకోసం ఆయన పుట్టాడు? ఇవన్నీ మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు దేవుడు లోకాన్ని ప్రేమించాడు? ప్రేమించినటువంటి పరలోకపు తండ్రి లోక రక్షణ కొరకు యేసుక్రీస్తు వారిని ఎందుకు ఈ లోకంలో ప్రవేశపెట్టాడు? ఎందుకు కన్య మరియ గర్భాన పుట్టాడు? పుట్టడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అసలు ప్రభువారు పుట్టడానికి గల కారణం మనం చూడాలి బైబిల్లో. ఎందుకు పుట్టాడు ఆయన? ఎందుకు ఆయన పాపం నుంచి ఆయన విమోచించాలి. విమోచించినటువంటి ఆయన ఈ విమోచింపబడినటువంటి వారికి ఆయన ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు. ఏం ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి? ఇవన్నీ మనం చూడాలి. ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూడగలిగితే లోకరక్షకుడుగా యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు భూమి మీద? అసలు ఆయన పుట్టవలసినటువంటి అవసరత ఏంటి? కొన్ని మాటలు మనం చూడగలిగితే ఆదికాండం 6వ అధ్యాయం తీయండి ఒకసారి. లోకం ఎలా ఉందో ప్రారంభంలోనే. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం. జాగ్రత్త చదవాలి తల్లి మీరు. భూలోకం దేవుని సన్నిధిని ఎలా ఉందండి? అప్పట్లోనే ప్రారంభంలోనే ఏమైపోయింది? భూలోకం చెడిపోయింది. మరి ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఏమన్నా బాగుపడిందంటారా భూలోకం? భూలోకం ఏమైనా బాగుపడిందంటారు ఇప్పుడు? అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో జాగ్రత్తగా మనం వినాలి. ఈ లోక రక్షకుడుగా, పాప విమోచకుడుగా, ఈ సమాజానికి ఏదో ప్రసాదించేటటువంటి వాడుగా ఆయన పుట్టాడు అని బైబిల్ చెప్తా ఉంది. అసలు ఎక్కడి నుంచి విమోచించడానికి వచ్చాడు? విమోచింపబడిన వారికి ఏం ప్రసాదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడో మనం జాగ్రత్తగా నేర్చుకుందాం కొన్ని మాటలు. దేవుడు భూలోకం చూసినప్పుడు భూలోకం ఎలా ఉందండి? ఎలా ఉంది? చెడిపోయింది. భూలోకం బలత్కారముతో నిండి ఉండెను. మరి చెడిపోయిన ఈ సమాజాన్ని బాగు చేయాలి. బాగు చేయాలంటే బడిలోకి వెళ్ళి సరిపోద్దా? బాగుపడాలంటే బడికి వెళ్తేనో, లేకపోతే బర్రెల కాడికి పోతేనో, లేకపోతే ఊర్ల ఎమ్మడ తిరిగితేనో బాగవుతాడా? చెడిపోయిన మనిషిని బాగు చేయాలంటే బాగు చేసేటటువంటి బోధన అందించే మందిరానికి రావాలి. మనిషి చెడిపోయినటువంటి మనిషి హృదయాన్ని కడగాలంటే, మలినమైపోయినటువంటి మనిషిని బాగు చేయాలంటే ఈ బోధ వినటానికి దేవుని మందిరానికి రావాలి. వస్తున్నారండి? ఈరోజు వస్తున్నారా? రావట్లా. కనుక దేవుడు అంటున్నాడు కదా, భూలోకం ఏమైపోయింది? చెడిపోయింది. మరి చెడిపోయినటువంటి మనుషుల్ని బాగు చేయాలి. బాగు చేయాలంటే ఆయన మహాజ్ఞానాన్ని నేర్పించాలి. అంటే దేవుని జ్ఞానం లేకపోతే, దేవుని జ్ఞానం నేర్చుకోకపోతే, దేవుని మహాజ్ఞానాన్ని నేర్పించకపోతే మానవ హృదయం చెడిపోద్దా? చెడిపోద్దమ్మా? ఖచ్చితంగా చెడిపోద్ది. దేవుని జ్ఞానం ఉంటే మనిషి చెడిపోడు. దేవుని జ్ఞానం లేక చెడిపోయారు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. భక్తుడైనటువంటి సొలొమోను గారు మాట్లాడుతున్న మాట చూడండి. జ్ఞానము లేకే మనిషి చెడిపోతాడు అంటున్నాడు ఆయన. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను. ఆయన ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను అన్నాడు. అంటే మనిషి చెడిపోకుండా ఉండాలంటే దేవుని జ్ఞానం కావాలి. చెడిపోయిన వాడిని బాగు చేయాలంటే దేవుని జ్ఞానం కావాలి. ప్రారంభ మనుషులు ఎందుకు చెడిపోయారండి?
దేవుని జ్ఞానం వాళ్ళు దేవుని జ్ఞానానుసారంగా నడుచుకోలేదు. వాళ్ళు దేవుని జ్ఞానానుసారంగా నడుచుకోలేదు కనుకనే ప్రారంభ మనుషులు చెడిపోయారు. కనుక చెడిపోయినటువంటి వారందరినీ బాగు చేయాలంటే దేవుని మహాజ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించాలి. అలా నేర్పించగలిగితేనే వారిలో ఉన్నటువంటి చెడు స్వభావం, వారిలో ఉన్నటువంటి దుష్టత్వపు లక్షణాలన్నీ కూడా తొలగిపోతాయని గ్రంథం మనకి స్పష్టతనిస్తుంది ప్రియులారా. ఇప్పుడు చెడిపోయినటువంటి మనిషిని బాగు చేయాలంటే దేవుని బోధ కావాలి. దేవుని బోధ వింటే, విన్నదాని ప్రకారం బ్రతికితే వాళ్ళ బ్రతుకు మారుతుందని బైబిల్ చెప్తా ఉంది. అసలు యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వం కలిగినటువంటి ఆయన ఒక సేవకునిగా, దాసునిగా ఎందుకు పుట్టాడు ఈ లోకంలో మీరు చూడగలిగితే అపోస్తుల కార్యం 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం చూద్దాం ప్రియులారా. ఎందుకు పుట్టాడు ఆయన? అంతగా తగ్గించుకొని ఒక సేవకునిగా, ఒక దాసునిగా, శరీరధారిగా ఆయన ఎందుకు పుట్టాడో మీరు తెలుసుకోవాలి. దేవుడు తన సేవకుని పుట్టించి, అంటే క్రీస్తు ప్రభువారిని ఎలా చూస్తున్నాడు తండ్రి? ఒక సేవకుడుగా చూస్తున్నాడు. అంటే ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి తీసుకొచ్చాడో చూడండి తండ్రి కుమారుణ్ణి. ఎవరి కోసం తీసుకొచ్చాడు ఈ రీతిగా సేవకుడుగా? ఈ మానవాళి రక్షణార్థమై పరలోకమందున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ మానవాళి రక్షణార్థమై ఒక సేవకుడుగా చేశాడండి ప్రభువారిని. అలా చేసి లోకానికి పంపించి ఏం చెబుతున్నాడండి? మీలో ప్రతి వాని దుష్టత్వము నుంచి మళ్లించాలి. అంటే దుష్టత్వంతో నిండిపోయినటువంటి మానవ హృదయాలన్నీ శుద్ధి చేయాలి. దుష్టత్వం సంబంధమైనటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి వారందరినీ నిత్య జీవం అనే మార్గంలోకి నడిపించాలి. అలా నడిపించాలంటే యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టకపోతే ఈ మానవాళ్ళంతా కూడా నాశనానికి వెళ్ళిపోతుంది. దేవుని పిల్లలుగా పుట్టిన వారందరూ, యథార్థవంతులుగా పుడుతున్న వారందరూ చివరికి ఎలా మారిపోతున్నారో తెలుసండి? దుష్టత్వపు లక్షణాలు కలిగి దుష్టుని సంబంధులుగా మారిపోయి నిత్య జీవానికి వారసులు కావాలన్న దేవుని అనాది సంకల్పాన్ని భంగపరుస్తూ దుష్టుడు ప్రతి వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించేసి దేవుని రాజ్యములో ఉండవలసిన వారిని తన రాజ్యవాసులుగా చేసుకొని నిత్య నరకానికి పంపిస్తూ ప్రతి వారిని మోసం చేస్తూ అబద్ధాలు చెప్పిస్తూ ఈరోజు బోధ చేతే భక్తులను మార్గం తప్పిస్తున్నాడు అపవాది. అది తెలియని ఈ భక్తులు శరీర సంబంధమైన, లోక సంబంధమైనటువంటి అల్లర్లకు ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు సంఘస్థులే. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు తన జీవ గ్రంథంలో రాయించిన విలువైన సంగతులు ఈరోజు ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. క్రీస్తు పుట్టాడని సంబరపడుతున్నటువంటి మనం, క్రీస్తు పుట్టాడని, ఎందుకు పుట్టాడని ఈరోజు ఎంతమందికి ప్రకటించింది సంఘం? ఎవరికైనా చెప్పారా? అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించటం. ఆయన ఆరాధించటం అంటే ఏంటి? ఆయన పేరట సువార్తను ప్రకటించటం. ఆరాధన సంబంధించిన 4 పాటలు ఇక్కడ పాడితే ఆయన ఆరాధనకు మనం ఆరాధించినట్టు కాదు అది. మరి ఆయన్ని ఆరాధించాలంటే, ఆయన మహిమపరచబడాలంటే ఆయనను గూర్చినటువంటి సువార్త ఈ సర్వజనులకు మనం ప్రకటించాలి. మరి ఎంతమందికి చెప్పేవారుగా ఉన్నాం? ఈరోజు సంతోషాలతో, సంబరాలతో మనం పుట్టాడని మనం సంబరపడుతున్నాం, సంతోషపడుతున్నాం. మరి లోకమంతా దుష్టుని కింద ఉంది, దుష్టత్వపు లక్షణాలతో నిండిపోయింది. పాపంతో ఈరోజు లోకమంతా పతనమైపోతుంది. మరి అలా పతనమైపోతున్న వాడిని బాగు చేసే బాధ్యత సంగమా నీది నాది కాదా? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే మనం బట్టలు కొనుక్కోవడానికో, సంతోషపడటానికో కాదండి. నిజమైన సంతోషం నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎప్పుడు వస్తుంది తెలుసా ఈ ఆనందం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ప్రభువులో నిత్యమైన ఆనందం నీకు ఎప్పుడు వస్తుందో చూడండి ఒకసారి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించిన. పౌలు గారు మాట్లాడుతున్న మాట కొరింథీ సంఘంతో జాగ్రత్తగా వినాలి మీరు.
ఎప్పుడు వస్తుంది మనకి నిత్యమైన సంతోషం? క్రీస్తు యొక్క నూతన సృష్టిలో మనం చేర్చబడాలి. అలా చేర్చబడినటువంటి మనం మన ప్రాచీన స్థితిగతులన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. మన సంతోషానికి ఆటంకమైనవి, మన సంతోషానికి అడ్డుపడేవి, దేవునికి మనల్ని దూరం చేసేటటువంటివి, ఈ దేహ సంబంధమైనవి, లోక సంబంధమైనవి ఏవైతే ఉన్నవో వాటన్నిటిని విడిచిపెట్టాలి మనం. అలా విడిచిపెట్టినప్పుడే నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి రక్షణ నీకు వస్తుంది. మీరు ఆలోచించండి. ప్రతి వారిని తమ దుష్టత్వం నుంచి మళ్లించటానికి యేసుక్రీస్తు ప్రభువారు సేవకుడిగా ఈ లోకంలో ఉద్భవించాడు. ఆయన అలా మళ్లింపబడిన వారందరినీ ఆశీర్వదించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. మరి అలా ఆశీర్వదించబడటానికి నీవు నీ దుష్టత్వం నుంచి మళ్లించబడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. అంటే దుష్టత్వం విడిచిన వారికే దేవుని ఆశీర్వాదం, దుష్టత్వం నుంచి తొలగిన వారికే దేవుని రాజ్య ప్రవేశం. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడమ్మా అంటే చెప్పరు. ఎందుకు వచ్చాడు చెప్పండి. ఇప్పుడు ఎందుకు వచ్చాడు చెప్పాలి. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఎమ్మా ఎందుకు వచ్చాడు? యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం చూడండి. చూడండి ఏమంటున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. బూదిగంత నివాసులారంటే భూమి మీద బ్రతుకుతున్నటువంటి అందరినీ చెప్తున్నాడు దేవుడు. క్రైస్తవులకి మాత్రమే కాదు, ఆనాడు ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు ఈ మాట. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులందరికీ చెబుతున్నటువంటి మాట. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఎవరి వైపు చూస్తే రక్షణ? ఎవరి వైపు చూస్తే రక్షణ? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మరి ఆనాడు గొర్రెల కాపరులు తమ గొర్రెలను విడిచిపెట్టి పరుగున పరిగెత్తుకొని రోక రక్షకుడైన యేసుక్రీస్తు వారిని బాలుడుగా ఉన్నప్పుడు చూడటానికి అన్ని విడిచిపెట్టి పరిగెత్తి చూచారు. చూసినటువంటి మాటలు తీసుకెళ్లి సమాజానికి ప్రకటన చేశారు. ఈరోజు నువ్వేం విడిచిపెట్టి రక్షకుడి వైపుకి వస్తున్నావు? నువ్వు ఆలోచించండి. అందుకే బైబిల్ చక్క స్పష్టతనిస్తుందండి. రక్షణ కలగజేయు దేవుడను నేనే, నేను తప్ప మరొకళ్ళు లేడు మీకు రక్షణ కలిగించేవాడు. ఇంతటి భరోసా దేవుడు మానవుల పైన ఎందుకు కలిగి ఉన్నాడు ప్రియులారా? మీరు ఆలోచించండి. సకల జనులకు రక్షణ కారకుడుగా, సర్వమానవాళి రక్షణార్థమై ప్రభువారిని లోకానికి పంపించిన తండ్రి త్యాగం అద్భుతమైనటువంటిదండి. లూకాసు వార్తలో కూడా ఒక మాట చెబుతున్నాడు చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం చూడండి ఒకసారి. మరొక మాట చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెబుతున్నాడండి. అక్కడ చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేర్పుగా మాట్లాడుతున్నాడు. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తీసనం పొందవలెనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ఎవరిని గురించి మాట ఇది? యోహాను గారు చెప్తున్నాడు. ఎవరిని గురించి ప్రకటన చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రకటన చేస్తున్నాడు. కంటిన్యూషన్ చేతల్లి. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నవగును, కరకు మార్గములు నున్నవగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. చాలండి. సకల జనులు దేవుని రక్షణ చూస్తారు. ఈరోజు సంఘానికి వచ్చేవాళ్లే కాదండి, క్రీస్తు పుట్టాడనే సమాచారం, క్రీస్తు పుట్టాడనే సందేశాలు, క్రీస్తు పుట్టాడనే ఫ్లెక్సీల్లో ఎంతమంది అన్ని జనులు చూశారండి ఈ సంవత్సరం క్రిస్మస్కి? బట్టల షాప్ వాళ్ళు కొనియాడారా క్రిస్మస్ని? ఏమంటే రాజకీయ నాయకులు కొనియాడారా? ఏ సంవత్సరం లేనంతగా కొనియాడారు ఈ సంవత్సరం. నిజంగా మనస్ఫూర్తిగా కొనియాడితే దేవుని రక్షణ చూస్తారు. లేదా ఏదైనా కల్మషంతోనో కపటంతోనో
ఏమండి వాళ్ళకి సంబంధించినటువంటి తమస బుద్ధిని ఆధారం చేసుకొని ఏమైనా నటిస్తే చేసేది ఏమీ లేదు, దేవుడు ఆయన చూసుకుంటాడు. కానీ ఈరోజు ప్రతి వ్యాపార రంగం కూడా యేసుక్రీస్తు వారి పుట్టుక సందర్భంగా సెలబ్రేషన్ చేసేయా లేదా? అసలు వాళ్ళకి ఎందుకండి స్టార్లు, వాళ్ళకి ఎందుకండి ఈ హడావుడి? ప్రతి షాపులో ఉందా లేదా? మనం వెళ్ళిన ప్రతి షాపులో కూడా ఏం కనపడింది మనకి? ఒకవేళ చేశారు లేదండి, క్రిస్మస్ సెట్ లేదు బైబిల్లో, క్రిస్మస్ సెట్ పెట్టారు, క్రిస్మస్ తాత లేడు బైబిల్లో, క్రిస్మస్ తాతను పెట్టుకున్నారు. వాటన్నీ చూస్తే మనకి ఏం కనపడుతుంది దాంట్లో? అంటే క్రిస్మస్ సెలబ్రేషన్ కనపడుతుందా లేదా? తలకాయ ఓపరేంటి, మీరు వెళ్ళిన బట్టల కొట్టులో లేవు అలాంటివి? నేను వెళ్ళిన ప్రతి షాపులో కనపడ్డది నాకు. సోషల్ మీడియాలో కనపడుతుందా లేదా? ప్రతి షాపులో కనపడుతుంది. అంటే ఈ యొక్క లోకంలో ఉన్న వాళ్ళందరూ రక్షకుడు పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు అని తెలుసుకున్నారా లేదా? వినపడుతుందా లేదా వాళ్ళకి? మనం ప్రకటిస్తుంటే వినపడుతుందా లేదా? ఏంటమ్మా అన్నం తినరాలేదేంటి మీరు? టిఫిన్లు గట్రా తినలేదా? పొద్దున్నే 9ంటికి వచ్చి కూర్చున్నారా? నేను లేటుగా వచ్చానా బాధపడుతున్నారా అమ్మా? మరి ఏంటి యాక్టివ్నెస్ లేదేంటి మీలో? ఇంకెన్ని రోజులు ఉంది ఈ సంవత్సరానికి ఇంకెన్ని రోజులు ఉందమ్మా? 3 రోజుల్లో ఈ 2025 పేడ విరగడైపోద్ది, అవునా? ఇక 31st నైట్ చూడాలి ఒక్కొక్కళ్ళు, మామూలుగా ఉండదు. ఇక ఏం చెప్తారు అప్పుడు? హ్యాపీ న్యూ ఇయర్ ఉందా? హ్యాపీ ఉందా? మీకు ఆ విషయం చెప్పమంటారా? కొత్త సంవత్సరం వస్తుందని సంతోషపడుతున్నాం, కానీ దేవుడు మనకిచ్చిన ఆయుసులో ఒక సంవత్సరం ఎగిరిపోయిందన్న బాధ ఒక్కడికి లేదు. ఉందా? కాదమ్మా, కొత్త సంవత్సరం వస్తుందని అబ్బబ్బబ్బా కొత్తగా మనం అన్నీ చూస్తున్నాం, కానీ దేవుడిచ్చిన ఆయుష్లో ఒక సంవత్సరం ఎగిరిపోతుంది అన్న బాధ, చింత ఒక్క క్రైస్తవుల్లో కనపట్లేదు. ఎక్కడో ఉన్నారు రేరుగా. క్యాలెండర్ మారితే ఉపయోగం ఏముందండి? మన క్యారెక్టర్ మారాలి. కానీ మీరు ఆలోచించండి, అవునా కదా? ఈ 31st కన్నా ఒక మంచి వాగ్దానం తీసుకోండి. మేము కొనుక్కొచ్చి షాపు ఓడి దగ్గర వాగ్దానాలు తీసుకొచ్చి డబ్బాలు వేసి 100 కాగితం పెట్టి వాగ్దానం కొనుక్కెళ్ళమ్మా, నువ్వు తీసుకెళ్ళి గోడకు పెట్టుకో, ఇది ఉపయోగం లేదు దానికి వల్ల. నువ్వు తీసుకో నీ మనసులో వాగ్దానాన్ని. ఈ సంవత్సరం ఈ 2025లో నీకు నచ్చనివి ఏవైతే నేమైనా చేసి ఉంటే వాటిని దేవా ఈ రాత్రి విడిచిపెడుతున్నా, ఇదే నా వాగ్దానం, ఇది నిజమైన వాగ్దానం, అది చేసుకోవాలి. నువ్వు నీ బ్రతుకును మార్చుకోవాలి. ఇవన్నీ ఏం చేసుకోకుండా కొత్త సంవత్సరం వచ్చిందో అంటే ఉపయోగం ఏముంది? మీరు ఆలోచించండి. అర్థమవుతుందమ్మా ఏమంటున్నాడు ఇక్కడ? సకల శరీరులు దేవుని రక్షణను చూస్తారు. చాలా వరకు చూశారండి ఇప్పటికే రక్షణని, కానీ రక్షణను చూసేవారు కాదు, రక్షణను కొనసాగించేవాడు కావాలి. ఆ కొనసాగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఏమండి, ఈ రక్షకుడు ఇంకా దేనికోసం ఈ లోకానికి వచ్చాడో చూద్దాం. ఒక మాట చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా ఒకసారి. అక్కడ కూడా ఒక మాట ఉంది. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపిండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం. అపోస్తులు చెబుతున్నారండి, యేసుక్రీస్తు వారిని తండ్రి ఎందుకు పంపించాడు? మేం పండగ చేసుకోవడానికి కాదు మా ప్రభు వచ్చింది. మరి దేనికి వచ్చాడు మా ప్రభు? లోకాన్ని రక్షించడానికి మా ప్రభు వచ్చాడు ఈ లోకానికి. నువ్వు నేను కూడా ఏం చెప్పాలి? యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడమ్మంటే మీరు చెప్పాలి, లోకాన్ని రక్షించడానికి పుట్టాడు యేసుక్రీస్తు వారు. లోక రక్షణ కొరకు పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. పాపుల రక్షకుడుగా యేసుక్రీస్తు వారు పుట్టాడు. పాప విమోచకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. ఇది ధైర్యంగా కాలరెత్తి చెప్పాలి నువ్వు ఈ మాట. ఎందుకు పుట్టాడు యేసుక్రీస్తు వారు? నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, నన్ను పాపం నుంచి విడిపించి నిత్య రాజ్య వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడని చెప్పాలి. మరొక మాట చూస్తారా? యోహాను గారు రాసిన ఇదే మొదటి పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది అక్కడ. ఆయన కాదండి, ఆయన్నే అన్నాడు అంతే. ఆయన తప్ప మన పాపాలకు శాంతినిచ్చేవాడు మరొకడు ఈ భూమి మీద లేడు.
అంటే పాప ప్రక్షాళన జరగాలంటే ప్రభువుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి. నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు ప్రభు చెంతకు రావాలి. ఆయన మాత్రమే శాంతి చేయగలడు నీ పాపాలకి. చదవడం మళ్ళీ ఒకసారి ఆ మాట. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అన్నట్టు. ఎవరికంట ఆయన? ఈ లోకంలో ఉన్న అన్ని జాతుల వారికి. కులమని లేదు, ప్రాంతమని లేదు, ఏమండి, ఏ తత్వం లేదండి. అందరికీ రక్షకుడు ఆయన. ఏ భేదం లేదు ఇక్కడ. యూదుడని, గ్రీక్ దేశస్థుడని పౌలు గారు మాట్లాడతారు కదండి. అట్లాంటి భేదాభిప్రాయాలు ఏమి లేవు ప్రభు దగ్గర. ఒకవేళ ఏమైనా మీకు భేదాభిప్రాయాలు ఉంటే సంఘం బయట సమాజంలోనే, సంఘం లోపలికి వచ్చేసిన తర్వాత మనమందరం ఒక్కటే ప్రియులారా. మీరు ఆలోచించండి, ప్రభువులో ఒకటే. ఒకవేళ కాలు అనే అవయవం కొద్దిగా పొడుగు కావచ్చు, కన్ను అనే అవయవం చిన్నది కావచ్చు, కానీ దేహంలో ఈ రెండు ఒకటే. సంఘం అనే ఈ శరీరంలో ఒకవేళ బయట ఉన్నటువంటి ఉద్యోగంలో నువ్వు గొప్పోడు కావచ్చు, బయట ఉన్న సమాజంలో నేను పేదోడిని కావచ్చు, కానీ ప్రభు సంఘంలో మాత్రం ఇద్దరం ఒక్కటే. నువ్వు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఇంకెవరైనా, సంఘం బయట, సంఘంలోకి వచ్చాక అందరం ఒకటే. ఆ తత్వం క్రీస్తుది. ఏమంటే ఆయన ధనవంతుడయ్యుండి మన నిమిత్తం ఏమయ్యాడు? దరిద్రుడుగా పుట్టాడు. దాసుని స్వరూపం ధరించాడు ఆయన. ఏ తత్వం కలిగి? దేవుని తత్వం కలిగిన వాడు దాసుని స్వరూపాన్ని కలిగాడు. ఏమండి, ఒక కూలివానిగా ఈ లోకంలో బ్రతికాడు ఆయన. ఎవరి కోసం? ఈ మానవాళి రక్షణ కొరకు బ్రతికాడు. ప్రియమైన దేవుని వర్లారా, ఒక్క మాట చూడండి. ఈ లోక రక్షకుడు పాపం నుంచి విమోచించి ఈ మానవాళ్ళందరికీ ఆయన ఇవ్వబోతున్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటో, ఒక్కసారి ఎందుకు పుట్టాడో, దేని కొరకు పుట్టాడో, లోకరక్షకుడుగా ఈ లోకానికి ఏమి ఇవ్వబోతున్నాడో ఒక్క మాట చూసుకొని మనం ముగించేద్దాం ప్రియులారా. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం. మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం ఈ మాట. అబ్బా, రెఫరెన్స్ కూడా చెప్పకుండా బలికి వెళ్ళిపోయారా. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇక అక్కడే అదే చెప్తా అనుకున్నారు మీరు కూడా. మరి అదే చెప్పాలి. ఇక ఏమి ఇవ్వబోతున్నాడు చూడండి. ఇప్పుడు దాకా చెప్పాను కదా. ఏమంటే చెడిపోయిన వారిని అందరినీ కూడా ఏం చేశాడు ఆయన? మళ్ళించి రక్షించాడు. రక్షించినటువంటి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడో ఒకసారి మీరు చూడగలిగితే, ఈ ఆశీర్వాదం భూమి మీద దొరికేది కాదు, ఈ ఆశీర్వాదం మనుషులు ఇచ్చేది కాదు, ఈ ఆశీర్వాదం పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చిన క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మానవాళి రక్షణార్థమై ఇవ్వబోతున్నటువంటి గొప్ప ఆశీర్వాదం. ఇదే యేసుక్రీస్తు ప్రభువారు మనకివ్వబోతున్నటువంటి గొప్ప ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఎంతమందికి కావాలో ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. సమయం లేదు కనుక ఈ మాట చదువుకొని ముగించేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, జాగ్రత్తగా వినాలి, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుట కొరకే ఆయనను మన కొరకు పుట్టించాడు. జాగ్రత్తగా వినాలి మీరు. ఎందుకు పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగానంటే ఇప్పుడు నీకు అర్థం కావాలి. మనందరికీ నిత్య జీవం అనుగ్రహించటం కొరకే ఆయన ఈ లోకంలో పుట్టాడు. అర్థమవుతుందా మీకు? ఎందుకు పుట్టాడు ఆయన? మనకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఈ లోక జనులను పాపం నుండి విమోచించి నిత్య జీవం ఇచ్చువాడు కేవలము వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు వారు మాత్రమే. ఒక డాక్టర్ పాపాన్ని తీయలేడు. ఒక డాక్టర్ రోగాన్ని మాత్రమే తగ్గించగలుగుతాడు. మరి మనిషి పాపాన్ని తగ్గించగలిగేది యేసుక్రీస్తు వారు మాత్రమే. పాపాన్ని తీసి నరకాన్ని తప్పించి నిత్య జీవాన్ని ఇవ్వగలిగే గొప్ప స్టారు యేసుక్రీస్తు ప్రభువారు. మరి అంతటి స్టార్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి? అక్కడెక్కడో మంచులో కట్టడం కాదు, తీసుకుపోయి ఇంటి మీద కట్టడం కాదు. నువ్వు మరి ఏడబెట్టాలి ఆ స్టార్ని?
ఎక్కడెట్టాలి తీసుకెళ్ళి ఇక్కడ పెడితే అప్పుడు సంతోషం వస్తుంది. ఏమండి, అంతేనా? ఇక్కడ పెట్టాలి, స్టార్ని తీసుకెళ్ళి. ఆ స్టార్ని ఆడెవడో స్టార్ని పెట్టి ఆ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడితే నువ్వు మంచం ఎక్కితే ఎప్పుడన్నా మలగడానికి వచ్చింది నిన్నాడు. ఈ మాట చెబితేనండి ఒక కోపం వచ్చిందండి మా ఊర్లో. అసలు ఆడు ఊళ్ళో కూడా లేడులేండి ఈ మధ్యకాలంలో. ఎరా ఎందుకురా ఇంత పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఎందుకురా, ఊళ్ళో గోల ఏంట్రా అన్నందుకే. నీ స్టార్ సంగతి ఏదో నువ్వు చూసుకుని నా స్టార్ సంగతి ఎందుకు అండవు? ఏమండి, ఇప్పుడు ఫ్యాన్స్ ఉండొద్దని నేను అంటలేదు, ఫాలోవర్స్ ఉండొద్దని నేను అంటలేదు. అసలైన పక్కన పెట్టి వీళ్ళు ఎందుకురా నీకు స్టార్లు? ఏ స్టార్ని పట్టుకోవాలి నువ్వు? యూనివర్సల్ స్టార్ అయినా ఆయన పట్టుకో. నీ స్టార్ ఇక్కడ తెలుస్తే ఇంకోసారి తెలియదు నీ స్టారు. మరి మన స్టారు, అసలు మన స్టార్ గురించి తెలియని దేశం లేదు, ఉందండి? యేసుక్రీస్తు వారిని గురించి తెలియని ప్రాంతం ఉందా? యేసుక్రీస్తు వారిని గురించి తెలియనటువంటి దేశం లేదు. అన్ని దేశాలకు ఆయన కింగ్. మరి నువ్వు పెట్టుకున్న స్టారు నీ ఇండియాకే కింగ్. ఆడు కింగ్ కూడా కాదు, నీకొక్కడికే కింగ్ ఆడు. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏమి ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు? చెప్పాలి, ఏమి ఇవ్వటానికి వచ్చాడు ఈ లోకానికి? నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. మరి నిత్య జీవం ఎవరికి ఇస్తాడు? నన్ను చూడాలి లాస్ట్లో. నిత్య జీవం ఎవరికి ఇస్తాడు? ఆయన యందు విశ్వాసముంచిన వారికి మాత్రమే నిత్య జీవం. కేవలం మందిరానికి పోయే వారికి ఎలాంటి మేలులు లేవు. ఇప్పుడు ఎవరికి నిత్య జీవం? ఆయన యందు. ఎవరి యందు? తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి పంపించాడే శరీరధారిగా యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. దాని కొరకే నా ప్రభు ఈ లోకంలో నన్ను బ్రతికించడానికి పుట్టాడు అని నువ్వు నమ్మాలి. ఓకేనా? అందుకొరకే ఆయన పుట్టింది. వెరీ గుడ్, మంచిది. కనుక ప్రభువారు నిత్య జీవం ఇవ్వటం కొరకు పుట్టాడు అనే ఈ సందేశాన్ని ఎందరైతే పాపంలో చెడిపోయి ఉన్నారో వాళ్ళందరినీ వారి దుష్టత్వం నుంచి మళ్లించడానికి ఈ మహాజ్ఞానాన్ని మీరు తీసుకెళ్ళి మీ తోటి వారికి మీరు పంచాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ నేను హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.